హలో అండి, హాయ్. నేను మీ సుధారెడ్డి. ఈరోజు నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు నేను చేయబోయే వీడియో ఉగాది స్పెషల్ భక్షాలు అండి. సో అది ఎలా చేసేద్దామో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను కుక్కర్ తీసుకున్నానండి. దాంట్లోకి 1 కప్పు శనగపప్పు తీసుకుంటున్నానండి. దీన్ని బాగా కడిగి తీసుకోవాలండి. నేనైతే 3 టైమ్స్ కడిగానండి. 3 సార్లు బాగా కడిగి ఆ వాటర్ని వంపేసి, చూడండి ఆ వాటర్ని వంపేస్తున్నాను. చూడండి వాటర్ అంతా వంపేసాక ఎంత నీట్గా అయిపోయాయో. ఇప్పుడు మనం దీంట్లోకి ఏ కప్పుతో అయితే పప్పు తీసుకుంటామో అదే కప్పుతోటి 3 కప్పుల వాటర్ యాడ్ చేయాలండి. వీడియోలో చూపించిన విధంగా చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. భక్షాలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఫస్ట్. దానిపైన నేను ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తున్నానండి. ఇది ఒక 5 నుంచి 6 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. బాగా మెత్తగా ఉడకాలి. నేను పక్కన ఇంకొక బౌల్ తీసుకున్నాను. దాంట్లోకి 1 గ్లాసు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. అదే గ్లాస్తో 1 గ్లాసు మైదా పిండి తీసుకుంటున్నాను. ఏదైనా సరే సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి. గోధుమ పిండి మైదా పిండి సేమ్ క్వాంటిటీలో ఉండాలి. అప్పుడైతే చాలా బాగా వస్తాయండి భక్షాలు. ఇప్పుడు మనం దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ వేడి చేయాల్సిన అవసరం లేదండి. నార్మల్ ఆయిల్ ప్రాసెస్ సరిపోతుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి పిండిలో. ఇప్పుడు మనం కొన్ని వాటర్ యాడ్ చేస్తూ పూరీ పిండి కంటే మెత్తగా కలుపుకోవాలండి. ఇది కొంచెం మెత్తగా ఉంటేనే భక్షాలు పర్ఫెక్ట్గా వస్తాయండి. చాలామంది తెలియక పూరీ పిండిలా గట్టిగా పిసికేస్తారు. సో దానివల్ల సాగే గుణం పోతుందండి పిండిలో. అందువల్ల కొంచెం పిండి మెత్తగా ఉండాలండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. దీంట్లో నేను మామూలుగా దీనికి డిస్క్రిప్షన్లో ఉగాది పచ్చడి లింక్ కూడా సెండ్ చేస్తానండి. ఎవరైనా ఉగాది పచ్చడి తెలియకపోతే వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసి ఆ వీడియో చూడండి. అది కూడా చాలా బాగా వచ్చిందండి. ఈ పిండిలో ఇప్పుడు మనం కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని పిండిని మొత్తాన్ని మెదివేస్తున్నానండి. ఇలా బాగా పిసికేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకుంటామో అలాగే